విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై చైర్మన్ వేసిన అనర్హత చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో పూర్తి కాలం పాటు రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటు చట్టవిరుద్ధమైనదిగా హైకోర్టు ప్రకటించింది. దీంతో ఎన్నిక ఆగిపోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇందుకూరి రఘురాజు కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. కానీ రఘురాజు పార్టీ మారలేదు. అయితే టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో అనర్హత వేటు వేశారు. తాను ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించలేదని, తనపై వేసిన అనర్హత వేటు చెల్లదని రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా విచారణలో మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటును హైకోర్టు రద్దు చేయడంతో రఘురాజే ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే ఇంకా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. అయితే వైసీపీ మాత్రం ఎన్నికకు రెడీ అయింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారమే ఖరారు చేశారు. కాసేపటికే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నిక ఉండదని తేలిపోయింది. విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికలను బాయ్కాట్ చేయడంతో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అందుకే ఎన్నిక జరిగితే వైసీపీనే విజయం సాధించేది. అయితే ఇప్పుడు ఎన్నిక రద్దయింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘురాజు 2027 నవంబర్ వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.